దాదాపు 10 నెలలు గత 5 ఏళ్లలో ఇక్కడ అమరావతిలో రైతులు పడ్డ ఇబ్బందులు గాని, లేకపోతే కౌలు డబ్బుల కోసం కూడా కోర్టుల చుట్టూ తిరిగిన నేపథ్యం నుంచి ఈ రోజు కొద్దిగా స్థిమిత పడ్డారనుకోవచ్చా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? 5 సంవత్సరాలు కోర్టుకు పోతేనే వాళ్ళు 2, 3 సంవత్సరాలు కౌలు ఇచ్చారండి వాళ్ళు వచ్చినాక. అవును. తర్వాత అవి కూడా ఇవ్వటం మానేశారు. ఆ తర్వాత 2 బకాయిల పెండింగ్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక క్లియర్ చేసింది. వీళ్ళు జాతాను పనులు చేస్తున్నారు కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత 11 సీట్లే ఇచ్చినా కూడా సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ మనం వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలంటే కనపడుతుంది కదా సార్. రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, మెగా డిఎస్సీ అని చెప్పి నిన్న సుమారు 16,000 పైచీలకు టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మార్పు కనపడుతుంది కదా. మార్పును చూసి చేస్తారు అనుకుంటే చంద్రబాబు అసలు మునిపే ఓడిపోకూడదండి 19లోనే. కాకపోతే ఇప్పుడు ఇవాళ జనం మార్పు కాదు, నాకేంది ఇవాళ ఓటర్ మైండ్ సెట్ మారింది. ఆ మైండ్ సెట్ మూలకనే అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ఈ ఉచితాలు ఇవన్నీ ప్రకటన చేస్తుంది కూడా ఎక్కువ. మన రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన కుటుంబం డెవలప్ అవ్వాలి, ఇవన్నీ లేవంటారా జనాల్లో? అట్లా ఆలోచించే జనం 40% లోపే ఉండారు. దానివల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా నాకేంటనే దేశంలోనే ఉంటారు. ఇప్పుడు డెవలప్ అయితే మనకి 10 రోజులు పని దొరికితే 10 ఏళ్ళు వస్తాయి అనే లెక్కలో లేరు. ఇవాళ ఇస్తే అదే సంతోషంగా ఉంది. ఇప్పుడు సంవత్సరం పొడుగు ఒక ఉద్యోగస్తున్నా అండి, వాడు కుటుంబం మొత్తాన్ని ఎట్ట పోషిస్తాడు, నెలలో ఎంత కొంత వస్తుంది కాబట్టి. అట్లా డెవలప్ అయితే వాళ్ళ కుటుంబం బాగుపడితే ఆలోచించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతిని డెవలప్ చేస్తానని చెప్పాడు, మరి కానీ జరగలేదు కదా. అదేంటండి, మా రాజధానిలో కూడా ఇప్పుడు వచ్చిన మెజార్టీకి అప్పుడు వచ్చిన మెజార్టీ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. కారణం ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను, అమరావతి ఇక్కడే కట్టుకున్నాను, నేను అమరావతిని ఎక్కడ తీసుకెళ్ళను. ఏదో వాళ్ళు ఎస్ పార్టీ వాళ్ళు కావాలని నా మేము బురచాలుతున్నారు. చూడండి, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ పేద రైతులకి పొలం లేని వాళ్ళకి 2.5 పింఛన్ ఇచ్చేవాళ్ళు. 5 ఏళ్ళు ఇస్తాను, 6 ఏళ్ళు ఇస్తానని చెప్పి చివరికి మొన్న దిగబోయేటప్పుడు చేశాడు 5 ఏళ్ళ వాళ్ళకి. అట్టే మాకేమన్నా 1250 ఇస్తుంది, 2 ఏళ్ళు చేస్తాను మీకు రైతులకి. ఇట్లాంటివన్నీ బొక్కే కదండి. 2 సీట్లు కూడా గెలుచుకుంది ఇక్కడ. మరి ఇక్కడ వచ్చారు శ్మశానం చేశాడు. ఇప్పుడు అర్థమైంది జనానికి. అందుకని అక్కడ 90 ఏళ్ళు వచ్చింది, ఇక్కడ 40 ఏళ్ళు వచ్చింది. మొత్తం మీద అయితే మార్పు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకా డెవలప్ చేస్తుంది అనే నమ్మకం ఆశాజనకంగా ఉన్నాయంటారా? డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది మా బోటి వాళ్ళకండి, దాంట్లో డౌట్ లేదు ఎట్టి పరిస్థితుల్లో.